నా కామెడీ షో. కామెడీ చేయడంలో నేను ట్రెండ్ అని ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటూ ఒక కామెడీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పొద్దుగాల ముద్దు జోల ఆడుకో నాయనా, మత్తి నేల హద్దులేక ఆడుకో నాయనా, మాపిటేల మంతనాలు చేసుకో నాయనా, హదిరేల రంకిలేసి నచ్చుకో నాయనా, గలనా నాజూకు వదన తనువే తాంబూలమా, సఖుడా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా, జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. భాస్కర్, ఇంతకీ మనం లవ్ మ్యారేజ్ చేసుకుందామా అరేంజ్ మ్యారేజా? రెండు ఒకటేరా, అదే తేడా ఉండదు. మరి డిఫరెన్స్ ఏంటో చెప్పు. లవ్ మ్యారేజ్ అంటే మన గొయ్యి మనమే తీసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే 10 మంది వచ్చి మనకు గొయ్యి తీస్తారు. మగవాళ్ళకి ప్రపంచంలో అన్నిటికంటే అందంగా కనిపించేది ఏంటి? పెళ్లికి ముందా పెళ్లికి తర్వాత? ఇలా కూడా ఉందా? ఆ. పెళ్లికి ముందు? పెళ్లికి ముందు అయితే మాత్రం కాబోయే భార్య అందంగా కనబడుతుంది. పెళ్లి తర్వాత? పెళ్ళం తప్ప అందరూ అందంగా కనబడతారు. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. అయినా కృష్ణ భగవాన్ గారు మీరే చెప్పండి, ఇంట్లో పెళ్ళం ఉండగా బయట 10 మంది ఆడవాళ్ళని ఎందుకు చూస్తారు? హలో, ఇంట్లో టీవీ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి సినిమాలు చూడడం మానేస్తావా? టీవీయే ఐమాక్స్. ఏ చిన్న సెకండ్ ఎవరో నీలో. అయినా పెళ్ళంటే గుర్తొచ్చింది. ఏంట్రా? ఇప్పుడు గాలిపటానికి 3 ముళ్ళు ఉంటాయి, అమ్మాయి మెళ్ళ తాళి 3 ముళ్ళు. అసలు ఏంటిది? ఇప్పుడు గాలిపటానికి 3 ముళ్ళు వేసాం అనుకో, మేము ఎగరేస్తాం. మరి మాకు 3 ముళ్ళు వేస్తే మీరు మమ్మల్ని ఎగరేస్తారు పెళ్లి అయ్యాక. సర్లే, పార్క్ తీసుకొచ్చాము, ఏమీ లేదా? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. భాస్కర్ మేడం, భాస్కర్ మేడం, ఎవరు మేడం? మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి? భాస్కర్ గారి దగ్గర జాబ్ అన్నారు, ఇంటర్వ్యూ. ఓహో మీరేనా? ఒక్క నిమిషం మా సార్ కాల్ చేస్తా. సార్, అదే సార్ మన నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ప్రపంచంలో ఆడాలంటే నాకు ఎలర్జీ, దూరంగా ఉండమను. అదిగా సరే, జాబ్ ఉందని వచ్చిందా సార్ ఆవిడ? జాబ్ ఇవ్వడానికి ఇక్కడ ఏదైనా సత్రం పెట్టానా? ఎందుకు సార్ ఆడవాళ్ళంతా అంతా కసిరించుకుంటారు? అంతేరా, ఆడవాలంటే నాకు ఎలర్జీ. జితేంద్ర గారు, ఆ. మా అబ్బాయి బారసాల సార్, మీరు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా స్టైల్. ఎలారా కొడుకు పుడితే బారసాలకు ఆనిపించి ననిపెళ్ళలేదేంట్రా? ఆయనకు పెళ్లి అయింది సార్, ఆయన ఆశీర్వదిస్తే మా అబ్బాయి చాలా మంచిగా ఉంటారు సార్. మీకు పెళ్లి కాలే కదా సార్, అందుకే మా అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. భాస్కర్ గారు, పెళ్లి చేసుకుంటే బారసాల ఇన్విటేషన్ వస్తుందండి. అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా. కనిపించుకో, తుక్కు కూడా చుట్టుపక్కల కనబడద్దు. సార్ ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఓకే సార్, ఓకే. ఏంటి సార్, లాయర్ గారు ఫోన్ చేశారు సార్. ఏంటట? మీ తాత మీ పేరు మీద వీలునామా రాశారు కదా, మీకు అది పెళ్లి అయితేనే వీలునామా మీకు దక్కదట, లేకపోతే దక్కదట సార్. నేను పెళ్లి చేసుకోను. అరే, పెళ్లి చేసుకోకుండా అయ్యిందనడానికి ఏమైనా చాయిస్ ఉందా? ఒక్క చాయిస్ ఉంది సార్. ఏంట్రా? చాట్ జీపీటీ సార్. చాట్ జీపీటీలో మీ ఫోటో పెట్టామనుకో సార్, మీరు ట్రంప్ గారితో ఫోటో దిగినట్లు కావాలంటే ట్రంప్ గారితో దిగినట్లు పెట్టి, సల్మాన్ ఖాన్ తో కావాలంటే సల్మాన్ ఖాన్ తో పెట్టి, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి సార్. అర్జెంట్ గా ప్రపంచంలో ఇలాంటి ఆడది ఉండకూడదు. అలాంటి అమ్మాయి కావాలి కదా సార్ నీకు? పెట్టు. ఒక్క నిమిషం మీరు చూడండి సార్, ఫోటో రాడి చూడండి. సూపర్, ప్రింట్ ప్రింట్ లో తీసుకురండి రా. ఎవర్రా ఇది? గ్రహాంతరవాసిలా ఉంది. మీరే కదా సార్ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయి ఎక్కడ ఉండొద్దు అని అన్నారు కదా. ఇలాంటిది ఖచ్చితంగా ఎక్కడ ఉండదు. సరే రా, నీ జీవితంలో ఒక మంచి పని చేసావు. ఈ శుభ సందర్భంలో నాకు కొంచెం జీతం పెంచొచ్చు కదా సార్? అరే, నీ జీతం ఎంత? 10,000 సార్. కంగ్రాచులేషన్స్, రేపు నుంచి పెరిగింది. ఎంత సార్? 10,001 రూపాయి. అర్థమైంది సార్, నేను చేసిన పనికి జీతం ఇవ్వకుండా నాకు అన్యాయం చేశారు కదా, నా ఉసురు తాగుతా సార్ నీకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో, ఎవరండి మీరు? జీవితంతో ఆడుకోవడానికి సిగ్గనిపించట్లేదురా? నేనా? అవునురా, కుక్క. నేనేం చేశానండి? ఏం చేసావా? ఆడదంటే అవలనుకుంటున్నావారా నువ్వు? అది ఆడదు, చెప్ప నువ్వు చెప్పకు. మీలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తా. పోలీస్ స్టేషన్? నీ దమ్ముంటే నీ భార్యను పిలిపిరా. నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది రాదు. నువ్వు పిలిస్తే రాదు, నేను పిలిస్తే వస్తది. ఏమే అది నా కూతురు. నువ్వు ఈ షో
ఆగిపోయింది. ఆల్రెడీ 25 కోట్లు కట్నం కూడా ఇచ్చా, ఫంక్షన్ హాల్ బుక్ చేసా. ఇది పెట్టడం వల్ల పెళ్ళే క్యాన్సిల్ అయింది. దాని పెళ్లి ఆగిపోతే రేపు నన్ను ఎవరు చేసుకుంటారు? నిన్నెవడన్నా చేసుకుంటాడా రే? వీడికి బుద్ధి చెప్పమ్మా. చేసి పెడితే 420 అని 2 రోజుల్లో వదిలేస్తాడు. మరి మనం ముగ్గురం చచ్చిపోదాం. వీడి పేరు రాసి జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. చచ్చిపోతా. ఆగు. తాగుతా. అయిందా? బాగైందా? ఇదేమైనా జ్యూస్ అనుకున్నారు తాగడానికి? మీకు ఏ అన్యాయం జరిగింది చెప్పని నేను భర్తీ చేస్తా. దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడు చెప్పు. నేను చేసుకుంటా. షాక్ అవుతున్నావేంటే? నిన్ను చేసుకుంటూ నేను షాక్ అవ్వాలి. తప్పక చేసుకుంటున్నా. కట్టరా అయితే తాళి. హ్యాపీ కదా? బయలుదేరండి. ఇంకెక్కడికి వెళ్తావు? ఏ? సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఊర్లో ఉన్న పర్వత పోయింది. ఇల్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చాం మేము. సరే సరే, మా ఇంట్లోనే ఉండండి, ఏదో మూల పడి ఉండండి. మరి మీరు? పెళ్ళైంది కదా. సరే వెళ్ళండమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఆ రమేష్ ప్రేమించారు కదమ్మా, మోసపోయానమ్మా. అయ్యో! మీరు కానియండ్రా, తిప్పులారి మీరు కానియండ్రా. నీలాంటి దాన్ని బతకని పోతే మీరు కానియండి బాబు. మీరు డోర్లు వేసుకొని కానివ్వండి. అత్తయ్య గారు ఏమైందో క్లియర్ గా చెప్పండి. దీని జీవితం అన్యాయం అయిపోయింది. ఎవడే? కోటీలో బెట్లు అమ్ముకునేవాడు నన్ను ప్రేమించి మోసం చేశాడు. ఎంత కొత్త కట్నం పడుతుంది? ఎంత కావాలి? కాదు, వాడు 5 కోట్లు ఇస్తే గానీ చేసుకొని అంటున్నాడు. కోటిలో బెట్లు అమ్ముకున్నాడు 5 కోట్లు కట్నం. మరి దీన్ని చేసుకోవాలంటే 5 కోట్లు ఉండాలి కదా బాబు. 5 కోట్లు తీసుకో, కోటిలో మాత్రం ఉండకు. ఏ కాశ్మీర్ లో అమ్ముకొని బెల్ట్. థ్యాంక్ యూ బాబా. వస్తారమ్మా. నువ్వు ఎక్కువసేపు ఉండకమ్మా పో. అత్తయ్య గారు ఇంకే ఉపద్రవాలు లేవు. లేవు. కూతురు లేరు. మళ్ళీ భయం వేస్తుంది. నిజం చెప్పు. వీడు పెళ్లి కావాలంటున్నాడు. ఏమండి? నేను మొగున్న పెళ్లిల బ్రోకర్నా? నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? వాడికి పెళ్లి చేయాలి అంతే కదా? వాడికి పెళ్లి కావాలంటే ముందు హెయిర్ ప్లాంటేషన్ చేయాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుద్ది. 20 లక్షలు ఎట్టి ఆడికి ఎయిర్ ప్లాంటేషన్? నేనే డాక్టర్ గారిని అడుకుని డిస్కౌంట్ లో 50,000 చేయించుకున్నా. ఆడికి 20 లక్షలు నా దగ్గర లేవు. ఏమండి? నా ముఖం చూసి ఇవ్వండి. నీ ముఖం చూస్తే 3 రూపాయలు కూడా పో పక్కకి. మీరు కానివ్వండి, నేను తాగుతా. అమ్మా తాగుతా. గాలి కొట్టం ఆపుతారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? 20 లక్షలు అంతే కదా? ఇవే సూట్ కేసు తీసుకురా. ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పెట్టినందుకు చాటి జీపీటీ తోటి 5,20,00,000 బొక్క. వెళ్ళి ఆడికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించు. ఏవండి? నేను కూడా వెళ్ళొస్తా. ఎందుకు? మిగిలిన నేను పెట్టించుకుంటా. కర్మరా బాబు. సరే అలా తాగండి, పోండి. త్వరగా వచ్చేయండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. ఏమంటున్నాడు ఆయన? మీ ఆవిడ మీ పేరు మీద లోన్ తీసుకుంది సార్. ఈవిడ లోన్ తీసుకుందా? మీ ఆవిడ లోన్ తీసుకుంది. ఎందుకు? అది నా పిల్లవంటే నువ్వెట్టా నమ్మావురా? సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో మీరే కదా సార్ దిస్ ఇస్ మై వైఫ్ అని పోస్టులు పెట్టారు. పోస్టులు పెడితే లోన్ ఇచ్చేస్తారా? మీ మొహం చూసే ఇచ్చాం. ఎంత ఇచ్చారు? 10 కోట్లు. 10 కోట్ల? కట్టకపోతే ఇల్లు సామాన్లు అన్ని సీజ్ చేస్తాం. హలో ఎస్ఐ గారు, అర్జెంట్ గా రండి. అక్కడ ఫోన్ చేసింది ఎవరు? నేను ఒక తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు? ఒక అమ్మాయి ఫోటో పర్మిషన్ తీసుకోకుండా నా పిల్లవని చెప్పి చాట్ జీపీటీ ద్వారా సోషల్ మీడియాలో పెట్టాను సార్. హింసిస్తున్నారు, కోట్లు వసూలు చేస్తున్నారు. ఇంతకు అమ్మాయి ఎక్కడ ఉంది? ఇగో ఈ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అమ్మాయి పక్కా 420 అయ్యా బాబు. ఇంతకీ ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు? మా మేనేజర్ గారు సార్ పొరపాటును డౌన్లోడ్ చేసి ఉంటాడు సార్. వాడు ఫోన్ చేయి. సార్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాడు ఫోటో ఉందా? ఉంది సార్. చూపించు. ఏమయ్యా, ఈ పక్కా 420 బ్యాచ్ కి ఈడేనయ్యా హెడ్. నువ్వు వాళ్ళని మోసం చేయలే, వాళ్ళే నిన్ను మోసం చేశారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం. జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. డైరెక్టర్ గారు, గోపి గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా ఫన్ అనిపించింది. ఎస్పెషల్లీ మీ అత్తయ్య గారి క్యారెక్టర్ మామూలుగా లేదు, అసలు ఇరగదీశారు అసలు. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ అ క్రేజీ స్కిట్. అత్తయ్య గారు అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. వైఫ్ క్యారెక్టర్, ఎవ్రీబడి చాలా బాగుంది సార్. మీ డాన్స్ నిజంగా బాగా చేశారు సార్.
సుదర్శన్ గారు. భాస్కర్ భయ్య మీ స్కిట్లు కంప్లీట్ గా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటాయి. నేను మీ స్కిట్లు కంటిన్యూ గా చూస్తుంటాను. మీ కాంబినేషన్, మన నరేష్ గారి కాంబినేషన్, ఫైమా గారి కాంబినేషన్ అదిరిపోతుంది. అందరు చాలా బాగా చేశారు. ఖుష్బు గారు. డాన్స్ అయితే వా 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 సూపర్ భాస్కర్ గారు. బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. నరేష్, ఫహిమా, శాంతి అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు. బాగుంది, చాలా బాగా చేశారండి. ఎందుకు నాకు నచ్చింది. ఆయన డాన్స్ నచ్చిందా సార్? చూడలేదు, అమ్మాయినే చూస్తా ఉన్నా. నరేష్ ఎరగదీశాం. మీరు చేసుకోండి అమ్మా, మీరు చేసుకోండి, మేము చచ్చిపోతాం. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. Once again, all the best and thank you.